క్రాష్ గార్డ్స్ అయితే పెట్టిచ్చేసా నేను. ఇప్పుడైతే స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా వెహికల్ ఇంకా చాలా వెయిట్ వేసుకొని నడుపుతున్నట్టయితే ఫీల్ వస్తుంది. నేను యాక్చువల్లీ తీసుకునేటప్పుడు అక్కడ హైదరాబాద్లో రామ్కోటిలో తీసుకున్నా ఇవి క్రాష్ గార్డ్స్. తీసుకునేటప్పుడు 2 వేరియంట్స్ చూపించిండు. ఒకటేమో లైట్ వెయిట్ ఉంది, ఇంకోటేమో ఇది అనమాట. ఇది సెకండ్. ఇది మస్తు వెయిట్ ఉంది. ఫస్ట్ది అయితే తక్కువ కేజెస్ ఉంది. ఎన్ని కేజెస్ ఉందంటే అది ఒక 2 కలిపి ఒక 5 కేజెస్ ఉంటుంది. ఇది 2 కలిపి 10-12 కేజీలు ఉంది. ఇది అయితే ఆయన ఏమన్నాడంటే అది వచ్చేసి 3,000 సంథింగ్ తక్కువ ప్రైస్ ఉంది. ఇదైతే 4,000 6,000 చెప్పాడు. నేను అనుకున్నాగా 6,000 అంటే 4,000 ఉంది కదా, చిన్న డెలికేట్గా ఉంటుందేమో అని దాన్ని లైట్ తీసుకొని ఇది ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదని తీసుకున్నా. ఇదైతే మస్తు కాస్ట్ ఉంది. బైక్ పెట్టగానే ఫుల్ వెయిట్ అనిపిస్తుంది. కాకపోతే బైక్ కింద పడ్డప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఏ క్రాష్ గార్డ్ అయినా పర్లేదు. ఇదైనా బెండ్ అవుతుంది, అదైనా బెండ్ అవుతుంది. కాకపోతే ఇది వెయిట్ మస్తు ఉంది. కాకపోతే అదే తీసుకోవాలా, లైట్ వెయిట్గా ఉన్నదే తీసుకోవాలి. ఎందుకంటే బండి హైవే మీద మంచిగా వెళ్తుంది. ఇది వెయిట్ వల్ల ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, చాలా లాంగ్ వెళ్ళినప్పుడు బ్యాక్ ఎక్కువ లగేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్కి వెళ్తున్నాం కదా, మేము వెనక ఒక 20 కేజీలు 30 కేజీలు లగేజ్ పెట్టుకొని మేము వెళ్తాం. 20 కేజీలు 30 కేజీలు ఏంటి, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఒక 50 కేజెస్ ఉంటుంది లగేజ్. ఇది ఒక 10 కేజెస్ ఉంది. బైక్ మీద చాలా వెయిట్ పడ్డప్పుడు ఏమవుతుంది, బైక్ మూవ్ అవ్వదు. తక్కువ ఏదైనా గుంటలలో కానీ ఇసుకలలో కానీ దిగినప్పుడు అస్సలు కదలదు. అందుకనే క్రాష్ గార్డ్స్ ఎప్పుడు లైట్ వెయిట్ చేయించుకోండి బైక్కి.